ఉభయ గోదావరి జిల్లాలో ప్రజలు ముంచేదెవరిని, తేల్చేదెవరిని? కరెక్టే. ఎందుకనంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి 34 స్థానాలు చాలా కీలకమైనటువంటి స్థానాలు. అక్కడ డిసైడ్ చేసేస్తారు ఎన్నికలని ఎప్పుడూ కూడా. భారతదేశంలో ఉత్తరప్రదేశ్ 85 స్థానాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ డిసైడ్ చేస్తుంది ఏది ఎక్కువ స్థానాలు ఎవరికైతే ఇస్తుందో 60-70 స్థానాలు వాళ్ళు అధికారంలోకి వస్తారు కేంద్రంలో. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 34 స్థానాలు ఉన్నటువంటి తూర్పు గోదావరి జిల్లాలు, అంటే తూర్పు గోదావరిలోనే ఉన్న 19 స్థానాలు, పశ్చిమ గోదావరిలోనే ఉన్న 15 స్థానాలు, ఈ రెండు డిసైడ్ చేసేస్తాయి అన్నమాట. అలాగే ఈసారి కూడా ఆ విధంగా డిసైడ్ చేసే విధంగా ఎన్నికల ప్రక్రియ లేదా ప్రజల నాడి, ప్రజల అభిప్రాయాలు ఈ విధంగా కనపడుతూ ఉన్నాయి. మనం 2014లో అత్యధిక స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇస్తే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అలాగే 2019లో అత్యధిక స్థానాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఈసారి కూడా ఎలాంటి రిజల్ట్స్ రాబోతున్నాయి, ఎలాంటి ప్రభావితం చూపించబోతున్నాయి అనేటువంటిది కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఒక అంశం ప్రకారంగా 1 by 1 వద్దాం. ఫస్ట్ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 19 స్థానాలకు సంబంధించినటువంటి మనం రివ్యూ చూసినప్పుడు ఫస్ట్ తుని అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దాడిశెట్టి రాజా, తెలుగుదేశం పార్టీ నుంచి యనమల దివ్య అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ గతంలో కూడా దాడిశెట్టి రాజా 2 పర్యాయములు గెలుపొందాడు. మూడోసారి తాను ఇప్పుడు కథన రంగంలో ఉన్నారు. యనమల రామకృష్ణుడు గారి కుమార్తె యనమల దివ్య ప్రస్తుతం అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. మరి ఈ రకంగా చూసినప్పుడు ఒక అంశం, ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ దాడిశెట్టి రాజా యనమల దివ్య మధ్య జరుగుతున్నటువంటి పోరాటంలో దాడిశెట్టి రాజా గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అనంటే అక్కడ ఎవరైతే యనమల దివ్య సొంత బాబాయ్ అయినటువంటి యనమల కృష్ణుడు, అంటే యనమల రామకృష్ణుడు గారి తమ్ముడు యనమల కృష్ణుడు సుదీర్ఘకాలంగా తుని నియోజకవర్గంలో తన రాజకీయంగా పూర్తి స్థాయిలో తాను పనిచేస్తూ ఉన్నాడు. మరి యనమల కృష్ణుడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో గత 3 రోజుల క్రితం వైఎస్ఆర్ పార్టీలో చేరాడు. ఇది ఒక కారణం. అంటే తన కుటుంబ సభ్యులే, తన సొంత బాబాయే యనమల దివ్యకి అగెనెస్ట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ తీర్థం తీసుకున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే రాజకీయంగా అయితే యనమల దివ్య ప్రస్తుతం ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో కూడా తను కొంత వేగంగా ముందుకు వెళుతూ ఉంది, రాజకీయంగా కొంత వేగంగానే ప్రయాణం చేస్తూ ఉంది. బట్ ఈ 10 రోజుల్లో లేదా ఈ 8 రోజుల్లో 9 రోజుల్లో జరిగేటువంటి రాజకీయ పరిణామాలు అక్కడ గనక కొంత ప్రభావితంగా చేసుకోగలిగితే తనకి అప్పుడు ఎడ్జ్ వస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే కూడా 2019 ఎన్నికల్లో గమనిస్తే దాడిశెట్టి రాజాకి 92,459 ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ యనమల కృష్ణుడికి 68,000 ఓట్లు వచ్చాయి. అంటే 24,000 ఓట్లతో ఆ రోజు యనమల కృష్ణుడు దాడిశెట్టి రాజా మీద ఓడిపోయాడు. ఆ రోజు అక్కడ జనసేన పార్టీకి కూడా 6,400 ఓట్లే రావటం జరిగింది. అంటే ఇంకా కూడా అంటే తెలుగుదేశం 68,000 ఈ 6,400 తీసుకున్నా కానీ 74,000 ఓట్లే అవుతుంది. అంటే 92,000 ఓట్లు దాడిశెట్టి రాజా రావటం జరిగిందంటే దాదాపు ఇంకా 17,000 మైనస్ ఇంకా అక్కడ ఉంది. అదిగాక యనమల కృష్ణుడు వలన తెలుగుదేశం పార్టీ కొంత లాభం ఉంది, నష్టం ఎక్కువగా ఉందనేటువంటి అభిప్రాయం ఉంది. తను వెళ్ళటం అంటే పార్టీ మారటం కొంతవరకు తనకంటూ ఉన్న ఒక గ్రూపు అది నష్టం చేసేటువంటి ప్రభావం ఉంది. అయితే తుని చూస్తే యనమల రామకృష్ణుడు గారు 6 సార్లు 83 నుంచి 6 సార్లు కంటిన్యూగా ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందున్నారు. 83 నుంచి దాదాపు 83, 85, 89, 94, 99, 2004 6 సార్లు ఆయన శాసనసభ్యుడిగా గెలుస్తున్నారు. తర్వాత కృష్ణుడు
కి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చారు. అవును సార్. ఆయన అనుకోని పరిస్థితులు అక్కడ అనేకమైనటువంటి వ్యతిరేకత, తెలుగుదేశం పార్టీలో గ్రూప్ రాజకీయాలు వ్యతిరేకత ఇవన్నీ ఏర్పడినాయి. మొత్తానికి ఆయన వెళ్ళటం కూడా ఒక రకంగా మంచిది అనేటువంటిది కూడా కొంతమంది అభిప్రాయాలు ఉన్నాయి సార్. ఏదేమైనప్పటికీ ఫైనల్గా అయితే ప్రస్తుతం అక్కడ యనమల దివ్య గెలుపు కోసం పోరాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సరే, ఇది ఒక అంశం. ఇక